ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. ఈ సామెత ఎలాగొచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, పూర్తిగా చూడండి. చాలా మంది ఆఫీసులో బాస్ ని ఇంప్రెస్ చేయడం కోసం చాలా కష్టపడి పని చేస్తుంటారు, ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తారు. ఇదే కాకుండా ఎవరైనా ఆఫీస్ లో లీవ్ పెడితే వాళ్ళ వర్క్ ను కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కేటగిరీ అయితే ఇంకో కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టైంకి వస్తారు, టైం ప్రకారం వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఆ జాబ్ కి ఎంత వరకు పని చేయాలో అంత వరకు పని చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు జీతానికి తగ్గట్టు మాత్రమే పని చేస్తారు. వర్క్ లో ఎటువంటి ఎక్స్ట్రా దంచుడు ఉండదు. ఇంకా నెలాఖరికి వచ్చేటప్పటికి ఈ రెండు కేటగిరీ వాళ్ళకి వచ్చేది సేమ్ శాలరీని. మనది కాని పనిని తీసుకొచ్చి స్మార్ట్ వర్క్ చేసినా లేదా ఊపుంది ఊపేస్తా అని చెప్పి ఓవర్గా చేసిన వచ్చే జీతం మాత్రం ఒకటే. అందుకే హడావుడి తగ్గించుకుని ఎక్కడ ఎంత వరకు చేయాలో అంతవరకు పని చేస్తే సరిపోతుందని చెప్పడం కోసమే ఈ సామెత వచ్చింది. మీ సర్కిల్లో కూడా ఇలా ఎగిరెగిరి దంచే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే ఏదైనా సామెత గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.